నమస్తే. ఈరోజు కందుల నుండి కందిపప్పు ఎలా తయారు చేయాలో ఇంట్లోనే విషయం తెలుసుకుందాం. మనం కందులు తెచ్చుకొని ఇంట్లోనే కందిపప్పు ఎలా తయారు చేసుకోవచ్చో, అంటే బజార్‌లో రకరకాల కల్తీలు వస్తున్నాయి కాబట్టి, మనం ఈ సింపుల్‌గా ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో మనం చూద్దాం. ఫస్టు బజార్ నుంచి కందిపప్పు తెచ్చుకున్న తర్వాత అవి బాగా చెరిగి ముందు చేయొచ్చు. లేకపోతే నానేసి చేయొచ్చుమాట. దాన్ని మనం తర్వాత కందిపప్పుగా మార్చుకుంటాం అన్నమాట. దీనికోసం ఈ వీడియోలో మనం ఫస్ట్ ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేయాలో, ఫస్ట్ బజార్ నుంచి కంది తెచ్చుకున్న తర్వాత నీళ్ళల్లో ఒక 4 అవర్స్ బాగా నానేయాలి. దాంట్లో పైకి చెత్త చాలా వస్తుందన్నమాట. ఆ చెత్త అంతా మనం పడేసేయాలి. అటు వంచేస్తే అంతా అయిపోతుంది. అంటే సచ్చు ఇయన్నీ పైకొస్తాయన్నమాట. చెత్త కూడా పైకొస్తది. అంతా అట్లా 2, 3 సార్లు కడిగి తీసిన తర్వాత నీళ్లు పోసేసి ఒక 4 అవర్స్ పెట్టేసిన తర్వాత బాగా నాని ఉబ్బుతాయి. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కడిగేసి దాన్ని మనం మొత్తం ఇట్లా కడిగేసి మొత్తం ఇంకో దాంట్లోకి తీసి మనం ఒట్టి అలాగే ఒక నైట్ అంతా వాటిల్లోనే ఉంచిపెట్టేసుకో. ఆ గిన్నెలోనే నైట్ అంతా ఉంచిపెట్టేసుకుందాం. మార్నింగ్ వరకు ఇవన్నీ తీసేసిన తర్వాత కడిగి నీట్‌గా దాన్ని మనం కందులన్నీ 4 అవర్స్ తర్వాత మొత్తం ఇట్లా దేవేసి మనకి గిన్నెలో నుంచి కూడా మనం చిల్లులు గిన్నె ఉంటే దాంట్లో పోసేస్తే మొత్తం వడైపోతాయి. అలా కూడా చేసుకోవచ్చు. చేసిన తర్వాత తెల్లారిందాక మార్నింగ్ వరకు అలా పెట్టేసి ఒట్టి నీళ్ళు లేకుండా మార్నింగ్ అవన్నీ ఇట్లా ఆరబెట్టేసి 2 రోజులు బాగా గట్టిగా బాగా ఎండిపోయిన దాకా 2 డేస్ ఎండబెట్టాము. బాగా పూర్తిగా ఎండిపోయిన దాకా మంచి ఎండకి బాగా 2 డేస్ అట్లా తిప్పుతూ బాగా ఎండబెట్టాం. దీంట్లో మంచి క్వాలిటీ అని ఇచ్చారు, కానీ చాలా నాసిరకమైనవి ఉన్నాయి. అసలు ఇత్తనాలు అమ్మే దగ్గరికి వెళ్తేనే అంత నాసిరకమైన కందులు ఇచ్చారు. చూడండి ఎంత చెత్త ఉంది దాంట్లో, ఎట్లాంటి కందులు ఉన్నాయి. ఇవి ఇత్తనాలకు అమ్ముతారు రైతులకి. పచ్చి చీటింగ్ మాట. ఇట్లాంటి ఇత్తనాలు రైతులకి అమ్మి వాళ్ళ కడుపులు కొట్టేస్తారు. ఫ్రెష్ అని చెప్పేసి కందిపప్పు బజార్లో ఆ రోజు 127 రూపాయలు, కందులు 130 తీసుకున్నారన్నమాట. ఇట్లాంటి నాసిరకం ఇచ్చి. సో వాటన్నిటి క్లీన్ చేసి ఇట్లా నీట్గా చేసి ఇలాగా కొంచెం దోరగా వేయించాలి. తర్వాత ఎండిన తర్వాత బాగా దోరగా వేయించి మనకు తెలుస్తుంది. కొంచెం నోట్లో వేసుకుని నవిలితే టకా పప్పు ఆ పై తొక్కు ఊడుతుంటుంది అన్నమాట. కొంచెం ఇట్లా పెట్టిన తర్వాత ఆరబెట్టాలి కొద్దిసేపు. వేయించిన తర్వాత బాగా వేడంతా పూర్తిగా ఆరిందాకా ఆరబెట్టి తర్వాత మనం తిరగల్లో ఇసరాలి. కొంతమంది దంచుకుంటారు. తిరగల్లో విసిరేస్తే చాలా త్వరగా అయిపోయింది. కేజీ పప్పు 10-15 నిమిషాల లోపల అంతా మొత్తం వచ్చేసింది. ఆ వేయించేలో మనం కొన్ని తక్కువ వేయించినవి కొంచెం గట్టిగా వస్తున్నాయి. మనం బాగా కొంచెం దోరగా వేయించి కొంచెం పప్పు అవి వెంటనే పగిలి తొక్కు విడిగా అయిపోతుంది. త్వరగానే చాలా త్వరగా అయిపోయింది అన్నమాట. ఇలా తిరగల్లో విసిరేసుకోవచ్చు. చాలా సింపుల్. ఇతర బియ్యము పిండిగా విసరడమే కష్టం. ఇది చాలా ఈజీ. త్వరగా మొత్తం పప్పు వచ్చేస్తుంది. ఇలాగా విసిరిన తర్వాత మనకి రెండోసారి ఏమన్నా కొన్ని ఉంటే కొట్టి విత్తనాలు మళ్ళీ రెండోసారి అట్లా వేసుకొని చేయొచ్చు. అవి కొన్ని ఎక్కువ విత్తనాలుగా పడిపోయినాయి తీసి మళ్ళీ దాంట్లో వేయచ్చు. అంతా జరిగిన తర్వాత అవి పొట్టంతా పక్కకి వెళ్ళిపోతుంది. బాగా ఇట్లా చెరక్కాలి. కొన్ని జల్లెలు ఉంటాయి, ఆ జల్లెలతో అయితే చేసుకోవచ్చు. కానీ ఇట్లా చెరిగినప్పుడు ఆ పొట్టంతా ముందుకు వచ్చేస్తుంది బాగా. అట్లా కొన్ని విత్తనాలుగా ఉన్నాయి కూడా మళ్ళీ దాంట్లో వేసేసి కొంచెం మళ్ళీ తిప్పితే మళ్ళీ పగిలి అన్నీ పప్పుగా తయారవుతాయి. ఇట్లా మొత్తం చెరిగి పొట్టంతా తీసేసిన తర్వాత మనకి కొంచెం ఫ్రెష్గా ఇట్లా కనిపిస్తాయి అన్నమాట. 1, 2 ఉన్నాయి ఇంకా. అవి
పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మనం నెక్స్ట్ వచ్చేటప్పుడు మనం కొంచెం కుక్క ప్రాసెస్ ఫస్ట్ టైం కాబట్టి మనకు కొంత ఎంతసేపు వేయించాలో అలాగ తెలియకపోవడం వల్ల కొన్ని అట్లా ముందుకు తీసిన దానివల్ల అట్లా మిగిలాయి కొన్ని. అవి కూడా మనం ఏరి మళ్ళీ తిరగలో వేస్తే మళ్ళీ అన్నీ పగిలిపోతాయి అన్నమాట. సరే 1, 2 కాబట్టి అలాగే ఉంచేసాం. ఈ విధంగా కందిపప్పు మనం ఇంట్లోనే ఫ్రెష్గా తయారు చేసుకోవచ్చు. అయితే కొనేప్పుడు కందిపప్పు మంచి వాళ్ళ దగ్గర ఇంకా ఆర్గానిక్ ఉంటే ఆర్గానిక్ కొనుక్కొని చేసుకోవడం ఉత్తమం అన్నమాట. ఈ చీటర్స్ దగ్గర కాకుండా మంచి వాళ్ళ దగ్గర కొనుక్కుంటే మనం నీట్గా ఇట్లా కందిపప్పు తయారు చేసుకొని కొనుక్కోవాలి. సో మామూలుగా బజార్లో కందిపప్పు ఎక్కువగా గ్యాస్ వస్తుందంటారు. అంటే అవి కోల్డ్ స్టోరేజ్ కోసం కొన్ని కలుపుతారంటారు. అందుకని దీన్ని చూద్దామని ఈ విధంగా చేసామన్నమాట. చూడు ఇదంతా పొట్టు. ఇది మనం బర్రెలు ఉంటే బర్రెలకు వేసుకోవచ్చు, లేకపోతే మొక్కలు ఉన్న వాళ్ళు మొక్కలకు కూడా వేసుకోవచ్చు ఎరువుగా. ఇలాగ పొట్టు అంతా విడిగా వచ్చేస్తుంది అన్నమాట జరిగిన తర్వాత. అదంతా అది కూడా వేస్ట్ కాకుండా మనం వాడుకోవచ్చు. అంతా పొట్టు అంతా విడిగా తీసేసుకొని ఫ్రెష్గా చాలా వట్టి నవలుతున్నా కూడా చాలా టేస్ట్గా ఉన్నాయి అన్నమాట. వేయించి ఇసిరింది చాలా టేస్ట్గా ఉంది. అంటే బదాలు అట్లా అనిపించదు, పచ్చిగా అనిపిస్తుంది. ఇది చాలా టేస్ట్గా అనిపించింది. ఇంకా వండిన తర్వాత చూడాలి దాని యొక్క క్వాలిటీ ఎంత ఉందో. అంటే ఇంకా మంచి అయితే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ.